దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. బాగున్నారా? ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోయే ముందు దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. మీ పనులన్నీ కొంచెం పక్కకు పెట్టి కొద్దిసేపు ఈ సాయంకాల సమయంలో ఆ మార్తమ్మ మరియమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరియమ్మ ఎలాగైతే దేవుడి పాదాల దగ్గర కూర్చుందో అలా కూర్చుందాం అండ్ దేవుని ఆరాధిద్దాం, మంచి వాక్యాన్ని విందాం. నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను, పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము.
నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం నాయన మాలో ఫలించునుగాక. మాలో ఉన్న అనేక ప్రశ్నలకి ఈ వాక్యం మాకు సమాధానం ఇచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం పేతురు గారు రాసిన మొదటి లేఖలో కొన్ని విషయాలను ధ్యానించబోతున్నాం. దాంట్లో ఒక ఆసక్తికరమైన విషయం గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. సఫరింగ్ గురించి, శ్రమ గురించి పేతురు గారు మాట్లాడుతున్నారు. మనకి శ్రమ అనేక కోణాల్లో, అనేక రకాలుగా శ్రమని మనం పొందుకుంటూ ఉంటాం. కానీ మొదటి పేతురు 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే మనము మంచి చేసినందుకు శ్రమల గుండా వెళ్తాం. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను నేను. మనం మంచి చేసినందుకు అనేకసార్లు శ్రమల గుండా వెళ్తాం. వి సఫర్ ఫర్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్. అది మనకు జరిగినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది, బాగా మనకి నొప్పి కలిగిస్తుంది. అలాగే మనం చేసే ఆ మంచి పనిని కొనసాగించకుండా ఆపేయాలి అనంత నిరాశని, నిస్పృహని కలిగిస్తుంది. నేను మంచి చేశాను కదా, మరి ఎందుకు నేను మంచి చేసినందుకు ఈ శ్రమ గుండా వెళ్ళాలి? వై షుడ్ ఐ సఫర్ ఫర్ డూయింగ్ రైట్ థింగ్? కానీ
దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు చెడు చేసినప్పుడు ఎటుగుడి నువ్వు శ్రమను పొందుతావు, దాంట్లో ఆశ్చర్యమేమి లేదు. కానీ నువ్వు మంచి చేసినప్పుడు శ్రమ గుండా వెళ్తే నువ్వు ఆశీర్వదించబడ్డవారు అని అంటాడు దేవుడు. యు ఆర్ బ్లెస్సెడ్ ఫర్ డూయింగ్, ఫర్ సఫరింగ్, ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్. నువ్వు సరైన పని చేసినప్పుడు, నువ్వు శ్రమని పొందితే నువ్వు ఆశీర్వదించబడ్డవాళ్ళు అని అంటాడు దేవుడు వాక్యం. అవునండి, ఈరోజు క్రైస్తవుడు జీవితంలో ఒక భాగం శ్రమ. ఆ శ్రమలు మనం తప్పు చేసినప్పుడు, ఖచ్చితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, తప్పుడు మార్గంలో నడిచినప్పుడు మనం శ్రమల గుండా వెళ్తాం. కానీ కొన్నిసార్లు మనం మంచి చేసినా కానీ మన కీడే తిరిగి వస్తుంది. మంచి చేసినప్పుడు శ్రమ గుండా వస్తుంది. మనం చూసినట్లయితే పౌలు, సిలాసు ఇద్దరు కూడా వాళ్ళు సువార్తను బోధిస్తున్నారు. ఆ సువార్తను బోధించినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని కొంతమంది కూడి వాళ్ళని జైల్లో వేస్తూ ఉన్నారు. పౌలు, శీలలు ఇద్దరు కూడా ఆ చెరసాల్లో ఉండి, అయ్యో మేము సువార్తనే కదా బోధించాం, మేము మంచి పనే కదా చేశాం, మేమెందుకు ఈ శ్రమ గుండా వెళ్తున్నాం అని వాళ్ళు ప్రశ్నించలేదు. వాళ్ళ జైల్లో ఉండి దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అదే చాలామంది వ్యత్యాసంగా మనం రియాక్ట్ అవుతాం. అయ్యో నేను సువార్తనే చేస్తున్నాను, మంచి పనే చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు నాకు ఈ శ్రమ? ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడైతే వాళ్ళు ఆ శ్రమలో దేవుని స్తుతించారో, మనకి వాక్యంలో చదువుతున్నాం, జైలు గోడలు బద్దలైనట్లుగా, సంఖ్యలు తెగిపోయినట్లుగా, దేవుడు గొప్ప అద్భుతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా చదివితే, యు ఆర్ బ్లెస్సెడ్, నువ్వు దీవించబడ్డావు. ఎందుకు అంటే నువ్వు సరైన పని చేసినందుకు నువ్వు శ్రమ గుండా వెళ్తున్నట్లయితే. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయన దేవుడితో నడుస్తూ వచ్చాడు. కానీ ఆ యొక్క పోతిఫర్ భార్య ఆయనని శోధించినప్పుడు, ఆ శోధనని, ఆ పాపాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఆయన వ్యతిరేకించాడు కనుక, ఆయన సరైన పని చేశాడు కనుక, దేవునికి భయపడి ఆ పాపానికి నో అని చెప్పాడు కనుక ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. వెంటనే ఆ పోతిఫర్ భార్య ఆమెకున్న అధికారంతో ఆ యోసేపును తీసి జైల్లో వేసింది. యోసేపు అడిగిండొచ్చు ఆ జైల్లో ఉండి, ప్రభువా నేనేం తప్పు చేశానయ్యా? ఆమె పాపానికి నన్ను ప్రేరేపించింది. నేను భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయను అని చెప్పి నేను ఆమెతో పాపము చేయలేదయా, నేను సరైన పనే చేశానయ్యా. కానీ ప్రతిఫలముగా నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుమారు 3.5 సంవత్సరాలు యోసేపు జైల్లో ఉన్నాడు. హీ సఫర్డ్ ఫర్ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఆయన మంచి చేసినందుకు, సరైన విధానంలో నడిచినందుకు, దేవుని మార్గంలో నడిచినందుకు ఆయన చెరసాల్లో ఉంచబడ్డాడు. కానీ అక్కడ కూడా యోసేపు బాధపడలేదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన ఆశీర్వాదం అనుకున్నాడు. అక్కడ కూడా ఆ యొక్క పానపాత్రుడు సాయం చేసినప్పుడు ఆయన సాయం చేస్తాడు అని యోసేపు చాలా ఆశతో ఆయనకి సహాయం చేశాడు. కానీ ఆ పానపాత్రుడు, ఆ కప్ బేరర్ బయటకు వచ్చిన తర్వాత యోసేపుని మర్చిపోయాడు. మనుషులు మర్చిపోవచ్చు. మనుషులు మనం సరైన పని చేసినందుకు శ్రమల గుండా మనల్ని అనుమతించవచ్చు. కానీ దేవుడు మర్చిపోడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు నిజముగా ఈ మంచి చేసినందుకు, సత్యానికి నిలబడ్డందుకు ఆయన శ్రమల గుండా వెళ్ళుండొచ్చు. కానీ అది గమనించిన దేవుడు యోసేపుని తీసి మళ్ళీ ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని రోజులు శ్రమల గుండా వెళ్ళాడు. తప్పు చేసినందుకు శ్రమను పొందలేదు. కానీ ఆయన సరైన విధానంలో నడిచేందుకు శ్రమల గుండా వెళ్ళాలి. ఈరోజు బహుశా నువ్వు కూడా అలా ప్రశ్నలతో ఉన్నావా? ఆ ప్రశ్నలు ఏంటంటే, ప్రభువా నేను సరైన మార్గంలో నడిచినందుకు, నీతి కోసం నిలబడినందుకు, సత్యం కోసం నిలబడినందుకు,
పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించినందుకు నేను శ్రమల గుండా వెళ్తున్నానయ్యా, ఎందుకయ్యా అని నువ్వు అడుగుతుండొచ్చు, ప్రశ్నిస్తుండొచ్చు. కానీ నువ్వు దీవించబడ్డవాళ్ళు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నా. యు ఆర్ బ్లెస్సెడ్ బికాస్ యు ఆర్ సఫరింగ్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ సఫరింగ్ బికాస్ ఫర్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్. నువ్వు మంచిని సరైన మార్గంలో వెళ్తున్నందుకు నువ్వు శ్రమనందుతున్నావు కనుక నువ్వు దీవించబడ్డావు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నా. యోసేపు ఆ యొక్క వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. చాలా భయంగా వస్తున్నారు యోసేపు దగ్గరికి. అయ్యో, ఒకప్పుడు ఈయనను చంపాలని చూశాం, ఒకప్పుడు చచ్చిపోయాడు అని మా నాన్నని నమ్మించాం, ఈరోజు ఆయన అధికారంలో ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తాడని భయంగా వాళ్ళ అన్నదమ్ములు వస్తూ ఉంటే యోసేపు ఒకే మాట అన్నాడు, నాకు మీరు కీడు చేయాలని చూశారు, కానీ దేవుడు మేలే చేశాడు. ఈరోజు నీకు కీడు చేయాలని చాలామంది చూస్తుండొచ్చు. నువ్వు సరైన మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీతి మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, సరిగా నువ్వు లంచాలు తీసుకోకుండా నువ్వు సరిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు అనేక శ్రమలు రావచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ శ్రమలు వస్తున్నాయని మనం తప్పటడుగు వేయకూడదు. అదే నీతి మార్గంలో కొనసాగాలి, అదే సరైన మార్గంలో మనం కొనసాగాలి. అప్పుడు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు అంటున్నాడు, నాకు మీరు కీడు చేయాలని చూసారయ్యా, కానీ నేను మాత్రం మీకు మేలే చేస్తాను. యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే చాలామంది అంటారు, మీ దేవుడు చాలా శ్రమలు గుండా వెళ్ళాడు, మీ దేవుడు తనను తాను సిలువలో ఉన్నప్పుడు తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు అని కొంతమంది మాట్లాడటం మనం వింటూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఒకానొకసారి ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. పేతురు ఆయన వరలో నుంచి కత్తి తీసి ఆ యొక్క రోమా సైనికుడి చెవి నరికినప్పుడు పేతురుతో అంటాడు, పేతురు, ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నాకు 12 సేనలతో కూడిన దేవతలను పంపిస్తాడు కదా నా తండ్రి అంటాడు. అంటే 12 సేనలు అంటే 12 లీజియన్స్ అంటే సుమారు 72 మంది దేవదూతలు. ఒక చిన్న ప్రార్థన చేస్తే 72,000 మంది దేవతల్ని తండ్రి పంపించగలుగుతాడు. బైబిల్లో మొదటి రాజుల గ్రంథంలో చదువుతున్నాం, ఒక్క దేవదూత 1,70,000 మందిని చంపగల సామర్థ్యం ఉంది అని మన పాత నిబంధనలో చదువుతాం. కానీ దేవుడి చిత్తం యేసు ప్రభు శ్రమల గుండా వెళ్ళాలి కాబట్టి, యేసు ప్రభు సిలువ మార్గం గుండా వెళ్ళాలి కాబట్టి, అది దేవుడి చిత్తము కనుక ఆయనలో ఏ తప్పు లేకపోయినా, ఏ దోషము లేకపోయినా, ఏ పాపము లేకపోయినా యేసయ్య ఆ సిలువ మార్గంలో నడిచాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నా. పిలాతు ముందు, హెరోదు ముందు, వీళ్ళందరి ముందు కూడా మౌనంగా ఆయన ఏ తప్పు చేయకపోయినా నిలబడ్డ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి పిలాతే లేచి తన సింహాసనం నుంచి లేచి, ఈయనలో నాకే తప్పు కనబడట్లేదు అని లేచి ఆ నీళ్ళలో చేతులు కడుక్కొని ఈయన దోషంలో నాకు ఎలాంటి భాగము లేదని వెళ్ళిపోతున్నాడు. పిలాతు భార్యతో దేవుడు మాట్లాడినప్పుడు పిలాతు భార్య ఆమె ధైర్యం చేసి పిలాతుకో సందేశం పంపిస్తుంది, ఆయన నిరపరాధి, ఆయనతో నువ్వు ఎలాంటి విషయంలో తల దూర్చుకోవద్దు అని చెప్పినప్పుడు పిలాతు భార్య ధైర్యం చూడండి. న్యాయ సింహాసనం మీద కూర్చున్న వారిని ఎవరిని కూడా నువ్వు సందేశం పంపించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు మరణదండను కూడా వెళ్తారు. కానీ అది కూడా ఆ మరణానికి కూడా లెక్క చేయకుండా పిలాతుకి సందేశం పంపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అనేక మందికి మేలులు చేశాడు యేసు ప్రభు. 23 మందికి స్వస్థ పొందారు. 37 అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. ఆయన ఉన్న 3.5 సంవత్సరాల్లో ఈ మంచి చేసినందుకు అనేక మంది నిందలు. ఒకానొక సందర్భంలో రాళ్లతో యేసు ప్రభుని కొట్టాలని ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభుని ఆ ఎరికో పట్టణంలో సుమారు 3 కిలోమీటర్లు ఈడ్చుకొని వెళ్ళి ఒక పెద్ద కొండం నుంచి ఆయనని తోసేసే ప్రయత్నం చేశారు. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు
యూదుల రాజా, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను కాపాడుకొని మమ్మల్ని కాపాడుకొని అనేక మాటలు, హేళపూరమైన మాటలు యేసు ప్రభుతో అన్నారు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ శ్రమ దేవుడి చిత్తము కాబట్టి, ఆ శ్రమ దేవుని యొక్క అనుమతితో జరుగుతుంది కాబట్టి ఆయన మంచి చేసినందుకు యేసు ప్రభు శ్రమల గుండా వెళ్ళాడు. కనుక ఈరోజు మనందరము ఆ శిలువ మరణము ద్వారా మనందరము రక్షణ పొందుకుంటూ ఉన్నాం. నీ యజమాని, నువ్వు ప్రేమించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు మంచి చేసినందుకు శ్రమల గుండా వెళ్ళాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. హీ సఫర్డ్ ఫర్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్. మరి నీవు సరైన పనులు చేస్తున్నప్పుడు, సరైన విధానాలు నడుస్తున్నప్పుడు శ్రమల గుండా వెళ్తున్నావా? ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నీలో నిరాశ, నిస్పృహ, నీలో అనేకమైన ప్రశ్నలు, అయ్యో నేను మంచి చేసినందుకు ఎందుకు నాకు ఈ శ్రమ? వేరే వాళ్ళు అన్యాయస్తులు చూడు, వాళ్ళు ఇష్టము చిన్నగా అన్యాయంగా బ్రతుకుతున్నారు, అన్యాయంగా జీవిస్తున్నారు, వాళ్ళకేం శ్రమ లేదు, నాకు మాత్రమే శ్రమ అని నువ్వు ప్రశ్నిస్తున్నావా? కానీ నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నీ మార్గం సరైనది, అదే మార్గంలో మనం నడవాలి. యోసేపు ఆయనని జైల్లో వేశారని తప్పుడు మార్గంలో నడవలేదు. దావీదుని సౌలు హింసించాడని తప్పుడు మార్గంలో నడవలేదు. ఆయన నమ్ముకున్న దేవుడి వైపు చూసి ఆయన నడుస్తూ వచ్చాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, యు సఫర్ ఫర్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్, దెన్ యు ఆర్ బ్లెస్సెడ్. అది నేను అంటున్న మాట కాదండి. బైబిల్లో ఆ మాట 1 పేతురు 3వ అధ్యాయం చదవండి, 1 పేతురు 4వ అధ్యాయం చదవండి. ఆ 4వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడుతుంది. నువ్వు శ్రమల గుండా వెళ్తూ ఉంటే, సరైన మార్గంలో నడిచి శ్రమల గుండా వెళ్తుంటే దేవుని మహిమ నీ మీద ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ గ్లోరీ విల్ రెస్ట్ అపాన్ యూ. కానీ ఆ శ్రమ, అదే 5వ అధ్యాయం మీరు చూస్తే, 5వ అధ్యాయం 9, 10 వచనాలు మీరు చూస్తే ఒక మాట రాయబడుతుంది. ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళినప్పుడు, ఆ శ్రమ కొద్ది రోజులే ఉంటుంది. ఆ శ్రమ తర్వాత దేవుడు నిన్ను విమోచిస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట రాయబడదు. ఆఫ్టర్ దట్ లిటిల్ సఫరింగ్ గాడ్ విల్ రిస్టోర్ యూ, గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ అనే మాట ఉంటుంది. ఈరోజు దేవుడు ఆ చిన్న శ్రమ గుండానే వెళ్తున్నావేమో, కానీ దేవుడు మళ్ళీ నిన్ను స్థిరపరుస్తాడు, మళ్ళీ నేను ఘనపరుస్తాడు, మళ్ళీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాటను చెప్తూ ఉన్నా. అది నేను చెప్పే మాట కాదు. 1 పేతురు 5వ అధ్యాయం 10-11 వచనాలు దయచేసి బైబిల్లో చదవండి. ఆఫ్టర్ దట్ లిటిల్ సఫరింగ్ గాడ్ విల్ రిస్టోర్ యూ, గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఎందుకు తెలుసా? మనము మంచి చేసినందుకు, నీతి మార్గంలో వెళ్ళినందుకు మనం శ్రమల గుండా వెళ్తూ ఉన్నాం. యు ఆర్ సఫర్డ్ ఫర్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్ ఇన్ యువర్ లైఫ్. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభు మార్గంలో నడుద్దాం. యేసు ప్రభు కూడా మంచి చేసినందుకే శ్రమల గుండా వెళ్ళాడు. యేసు ప్రభు అనేక మంది మేలు చేసినందుకే శ్రమల గుండా వెళ్ళాడు, కీడు చేసినందుకు కాదు, చెడు చేసినందుకు కాదు. సో మనం కూడా అదే మార్గంలో వెళ్ళామంటే మనం కూడా యేసయ్యలాగా దీవించబడతాం అని అర్థం. కళ్ళు మూసుకుందాం, దేవుడికి వందనాలు చెప్దాం. ప్రభువా, నేను సరైన మార్గంలో వెళ్ళినందుకు, నీతిగా బ్రతికినందుకు, నీ చిత్తంలో బ్రతికినందుకు నాకు శ్రమలు ఉన్నాయి. ప్రభువా, నీకు వందనాలయ్యా ఆ శ్రమలు అనుమతించినందుకు. కానీ వాక్యంలో చదువుతున్నాం ప్రభువా, ఈ చిన్న శ్రమ తర్వాత నన్ను మళ్ళీ ఘనపరుస్తావని, మళ్ళీ నన్ను స్థిరపరుస్తావని, మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తావని చదువుతున్నాం ప్రభువా. నన్ను ఘనపరచు నాయనా, నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈ పాటను ప్రార్థనగా చేసుకొని ఆ శ్రమలన్నిటి కూడా దేవుని పాదాల దగ్గర ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ శ్రమలో వెళ్ళడానికి నాకు కృపనివ్వండి అని ప్రార్థన చేద్దాం. లార్డ్, గివ్ మీ గ్రేస్ టు సఫర్. ఈ సమయంలో ఈ శ్రమను వెళ్ళడానికి నాకు కృపని అని ప్రార్థన చేద్దాం. కానీ మర్చిపోకండి, దేవుడు మళ్ళీ మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఘనపరుస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
జ్ఞానమును నీ సత్యమును నాంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నాంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, మంచి చేసినందుకు, మంచి మార్గంలో నడిచినందుకు, నీతి మార్గంలో నడిచినందుకు మేము శ్రమలు గుండా వెళ్ళామేమో, వెళ్తున్నామేమో ప్రభువా, నీ వైపు చూస్తాం. ఎందుకంటే నువ్వు అదే మార్గాన్ని చూపించావు, అదే మార్గంలో నువ్వు నడిచావు ప్రభువా. మమ్మల్ని కూడా ప్రభువా నీ మార్గంలో నడుస్తున్నప్పుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడవు, ఘనపరిచే దేవుడవు, ఘనపరిచి స్థిరపరిచి నువ్వు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమాలు కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని హేరాళంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. నీదే